నిరుపమ గుణ సింధుర్ నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చ సక్త భక్తౌఘ రక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. ఈరోజు విఘనస మహాముని జయంతి. విఘనస మహాముని వైదికంగా అర్చించటానికి గాను స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో అనేక రకాలైనటువంటి వేదమంత్రాలను అన్నింటినీ కూడా సంపుటీకరించి వైఖానస ఆగమాన్ని చక్కగా రూపకల్పన చేసి మనకు అందించారు. అటువంటి విఘనస మహాముని ఈరోజు శ్రావణే శుక్లపూర్ణిమ సోమవాసరే సింహలగ్నేజ సంయుక్తే భజే నైమిషమాగతం అని చెప్పబడినటువంటి విధంగా ఈరోజు ఆవిర్భవించినటువంటి ఆ మహనీయమూర్తి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈ దినోత్సవం యొక్క సందర్భంగా విఘనస మహాముని యొక్క జన్మ ఆవిర్భావ వికాసము, విఘనస మహామునిచే అనుగ్రహింపబడినటువంటి వైఖానస కల్పసూత్రం యొక్క విశిష్టత, విఘనస మహాముని ఉపదేశింపబడినటువంటి ఉపదేశ సర్వస్వమైనటువంటి వైఖానస ఆగమము సమాజ శ్రేయస్సు, అదేవిధంగా విఘనస మహాముని యొక్క తత్వము, ఇవన్నింటినీ కూడా అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ విధమైనటువంటి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. భక్తజనులందరూ కూడా, ఆస్తికులందరూ కూడా ఈ విఘనస మహాముని యొక్క వాంగ్మయ సర్వస్వాన్ని అంతటినీ కూడా ఆస్వాదించి తరించాలి అని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. మొట్టమొదటగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి విచ్చేసినటువంటి విశిష్టాద్వైత విభాగంలో అతిథి అధ్యాపకులుగా విచ్చేసినటువంటి రొంపిచెర్ల యశ్వంత్ దీక్షితుల వారు విఘనస మహాముని ఆవిర్భావ వికాసం గురించి చెప్తారు. అదేవిధంగా రెండవ పండితులైనటువంటి డాక్టర్ గుంటూరు మధుబాబు గారు వైఖానస ఆగమ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుంచి విచ్చేసి ఉన్నారు. వారు వైఖానస కల్పసూత్రం విశిష్టత అనేటువంటి అంశంపై మనకు వివరిస్తారు. అదేవిధంగా డాక్టర్ గంజాం రామకృష్ణ గారు వైఖానస ఆగమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. వేద విశ్వవిద్యాలయం నుంచి విచ్చేసి ఉన్నారు. వారు వైఖానస ఆగమము సమాజ శ్రేయస్సు అనేటువంటి అంశంపై మనకు వివరిస్తారు. అదేవిధంగా డాక్టర్ నారాయణం తనూజ విష్ణువర్ధన్ విచ్చేసి ఉన్నారు. వారు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విశిష్టాద్వైత వేదాంత విభాగంలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. చక్కని ఉద్దండ పండితులైనటువంటి వీరందరి నుంచి విచ్చేసినటువంటి వాంగ్మయ సర్వస్వం యొక్క విశిష్టాంశాలను అన్నింటినీ కూడా తెలుసుకొని ఆస్వాదించి ఆ మహనీయుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాటుపడతారు అని చెప్పి ఆశిస్తూ, మొట్టమొదటగా రొంపిచెర్ల యశ్వంత్ దీక్షితుల వారిని విఘనస మహాముని యొక్క ఆవిర్భావ వికాసం గురించి తెలియచెప్పమని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఏన వేదార్థ విజ్ఞేన లోకానుగ్రహకామ్యయ ప్రణీతం సూత్రమౌఖేయం తస్మై విఘనసే నమః అని అన్నారు. అంటే వేదము యొక్క అర్థాన్ని పునికి పుచ్చుకున్నవాడై, లోకాన్ని సమాజం యొక్క శ్రేయస్సుని మనస్సులో ఉంచుకున్నటువంటి వాడై, సమాజం యొక్క హితాన్ని మనస్సులో పరిపూర్ణంగా అవగతం చేసుకున్నటువంటి వాడై, ఆ సమాజానికి వారు చేరుకోవలసినటువంటి లక్ష్యాన్ని, విగ్రహారాధనము అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని సూత్రబద్ధం చేసినటువంటి మునిపుంగవుడు. ఆ మునిపుంగవుడే విఖనో మునీంద్రుడు. ఈ విఖనో మునీంద్రుల వారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అని కాస్త మనం పరిశీలించినట్లయితే, సృష్టి చేయటానికి సంకల్పించినటువంటి నారాయణుడు ఒకసారి ఒక చిన్న చింతన చేశారు. ఏమిటి? తర్వాత సృష్టి చేసే సందర్భంలో ఆ సృష్టిలో ఉన్నటువంటి మానవుల యొక్క తీరుతెన్నులనన్నింటినీ ఒక్కసారి ఆయన మనస్సులో ఆలోచించాడు. ఎలా ఉంటారయ్యా వీరంతా అంటే, ఈ సంసారములో ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ మాయను ఆవరింప చేసుకొని ఆ మాయ నుండి దాటలేక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంతేకాక అలసులై ప్రతి పనిని, ఏ పనినైనా గాని నిర్వర్తించటానికి మక్కువ చూపకుండా
కాస్త వెనకంజ వేస్తూ అల్పసత్వాశ్చ అంటే సాత్విక గుణాన్ని పూర్తిగా తగ్గించుకుంటున్నటువంటి వారై వాళ్ళ అహంకారాన్ని లోకానికి ప్రదర్శింపచేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి వీరందరికీ ఏదో ఒక ఉపాయాన్ని నేను తప్పనిసరిగా బోధించాలి అనుకుంటున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒకసారి ఆలోచన చేశారు. నేను తప్పకుండా దైవీహ్యేషా గుణమయీ మమ మాయ అని భగవంతుడే చెప్పారు. కాబట్టి ఈ మాయ నా చేత సృష్టింపబడింది, దైవీ మాయ అని అంటున్నాం కదా. కాబట్టి ఈ మాయ నుండి తరించాలి అంటే కనుక, మాయను దాటాలి అంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నట్లుగా ఈ మాయను దాటాలి అంటే నా యొక్క ఆరాధనను చేసి నా దగ్గర శరణాగతి చేసినటువంటి వారు మాత్రమే ఈ మాయను దాటగలరు. కాబట్టి నేను ఒక అర్చావతార మూర్తిగా ఈ భూలోకానికి వెళ్ళటానికి సంకల్పించుకుంటున్నాను అని ఆయన మనస్సులో అనుకుంటున్న వాడై, ఆ తరువాత ఆ భూలోకానికి ఏతించిన తరువాత అర్చన చేసేటువంటి వారు ఎవరున్నారు అని ఆలోచించి ఆయన చిరంతనంగా అంటే శాశ్వతముగా ఒక ఆరాధనా పద్ధతిని భూలోకంలో సర్వత్రా వ్యాపింప చేయాలి అని సంకల్పించుకున్నవాడై చింతయిత్వా అసృజత్ విష్ణు స్వారాధన పరం మునిం అని అన్నారు. అంటే బాగా ఆలోచించి తన యొక్క ఆరాధనను చేయటం కోసమని ఆలోచించగా ఎంతటి ఆలోచన చేశారు అంటే వేదాంత తత్వ మీమాంసా ఖననం కృతవాన్ హరిహి అని అన్నారు. అంటే ఉపనిషత్తుల యొక్క తాత్వికార్థం ఏదైతే ఉంటుందో ఆ తాత్వికార్థాన్ని మనస్సులో కూలంకషంగా ఆయన ఖననము చేయగా, అనగా ఆలోచించగా సృష్టి చేయటానికి సంకల్పించినటువంటి ఆ నారాయణుడు యొక్క హృదయ కమలము నుండి ప్రప్రథమముగా ఆవిర్భవించినటువంటి మునిపుంగవుడే ఈ విఘ్నసముని. స్వయంభువ మనోహకాలే యుగాదౌ శుక్లవత్సరే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే విఖనా ప్రాపనీమిషం అని అన్నారు. అలా స్వయంభువ మనుకాలంలో ఇప్పటికి 6 మన్వంతరములు గడిచిపోయినాయి. సప్తమమైనటువంటిది వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. అలా స్వయంభువ మనువు యొక్క కాలంలో ఆయన శుక్లవత్సరంలో శ్రావణ మాసంలో ఇదే ఈ శ్రవణ నక్షత్రంలో ఇవాళ మనం ఏ పర్వదినాన్నైతే ఒక ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నామో ఇవాల్టి రోజున సింహలగ్నంలో ఆయన భూమి మీదకి శిష్యైశ్చ సహితో ముని శిష్యులందరితో కలిసి ఈ భూలోకానికి విచ్చేసి లోకాన్ని ఉద్ధరించటానికి సూత్రం కర్తుం ప్రచక్రమే. అలా గొప్పదైనటువంటి కల్పసూత్రం అనేటువంటి విశిష్టమైనటువంటి ఒక గ్రంథాన్ని అందించి మానవులందరూ కూడా ఈ గ్రంథము యొక్క సారాన్ని మనస్సులో నింపుకున్న వారై భగవద్ ఆరాధనకు గనక వారు మక్కువ చూపినటువంటి వారై భగవంతుడి యొక్క మార్గంలో నడిచి వెళ్ళినటువంటి వారై ఎవరైతే ఉంటారో అటువంటి వారు తప్పకుండా మోక్షాన్ని పొందగలరు అని ఆయన ఈ భూలోకంలో అవతరించి ఆ తరువాత శ్రీమన్నారాయణుడి యొక్క అర్చనా విధానాన్ని ఈ రకంగా ప్రతిపాదించినటువంటి విఖనో మునీంద్రుడికి ఒక్కసారి మనమంతా భక్తిగా నమస్కరించుకొని ఆయన యొక్క అనుగ్రహానికి పొందేటట్లుగా మన మార్గాన్ని సుగమం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యశ్వంత దీక్షితుల వారు చాలా బాగా చెప్పారు. వైఖానస కల్పసూత్రం యొక్క విశిష్టతను డాక్టర్ గుంటూరు మధుబాబు గారు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అల్పాక్షరమసందిగ్ధం సారవద్విశ్వతో ముఖం అస్తోభమనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుః అని అన్నట్లుగా వేదమంత్రముల యొక్క వినియోగమును అల్పాక్షరములలో అసందిగ్ధముగా సందిగ్ధం లేకుండా మనకు దాని యొక్క సారాన్ని విస్పష్టముగా తెలిపేటువంటి వాక్యం ఏవైతే ఉన్నాయో అదే సూత్రవాక్యము అని అన్నారు. అటువంటి సూత్రవాక్యములు కొంతమంది మహర్షులు గ్రంథస్థము చేసినటువంటి వాటిని కల్పసూత్రములు అని పిలువబడుతూ ఉన్నాయి. అటువంటి కల్పసూత్రములు ప్రసిద్ధముగా అష్టాదశ కల్పసూత్రములు పూర్వాపరముగా మనకు తెలియబడుతూ ఉన్నాయి. అటువంటి కల్పసూత్రములలో విఖనస మహర్షి స్వయంగా రచించినటువంటి కల్పసూత్రం ఏదైతే ఉన్నదో అది వైఖానస కల్పసూత్రముగా లోకంలో ప్రసిద్ధి చెందినటువంటిది. దీనికే వైఖానస కల్పసూత్రమనియు శ్రీశాస్త్రమనియు
సి సూత్రమనియు అలానే ఔఖేస సూత్రమని కూడా వైఖానస భగవచ్శాస్త్రం అని కూడా దీనికి నామములు తెలియబడుతూ ఉన్నాయి. ఇటువంటి వైఖానస కల్పసూత్రము 32 ప్రశ్నలతో అలరారుతూ ఉన్నది. 7 గృహ్య సూత్రములు 7 ప్రశ్నలుగాను, ఇక్కడ ప్రశ్న అంటే ఒక అధ్యాయముగా మనం స్వీకరించాలి. దానిలో 7 గృహ్య సూత్రములు గృహ్య ప్రశ్నలుగాను, అలానే ధర్మసూత్రములో 3 ప్రశ్నలు, అలానే ప్రవర సూత్రములో 1 ప్రశ్నతోటు 21 ప్రశ్నలు శ్రౌత సూత్రముగాను ఆవిర్భవించింది ఈ యొక్క వైఖానస కల్పసూత్రం విఖనోముని వారి ద్వారా. దానిలో విశేషంగా గృహ్య సూత్రములలో సంస్కారములు అనగా మానవ జీవన విధానము ఏ విధంగా వేద విహితముగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి, పరమపద సోపానమైనటువంటి విష్ణు పదాన్ని పొందడానికి మానవ జీవన విధానం ఏ విధంగా మలుచుకోవాలో దాని యొక్క సంస్కారములన్నీ కూడా విశేషంగా ప్రాయశ్చిత్త సహితముగా దీనిలో చెప్పబడ్డాయి గృహ్య కర్మల్లో, గృహ్య సూత్రములో. అలానే ధర్మసూత్రములో విశేషంగా 3 ప్రశ్నల్లో కూడా వర్ణాశ్రమ ధర్మములు, వర్ణధర్మములు, ఆశ్రమ ధర్మములు, గుణధర్మములు అని అలానే విశేష ధర్మములు కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. తరువాత ఋషిగోత్ర ప్రవలన్నీ కూడా ప్రవర సూత్రములోను, అలానే హవిర్యజ్ఞ, సోమయజ్ఞ, విశేష యజ్ఞములన్నీ కూడా శ్రౌత యజ్ఞములలో చెప్పబడి ఉన్నాయి. దీనిలో సులభ సూత్రం అనేటువంటిది అచ్చటచ్చట ఎక్కడ అవసరమో అక్కడే విఖనోముని వారు మనకు ప్రసాదించి ఉన్నారు. అటువంటి విశేషమైనటువంటి కల్పసూత్రం ఏమిటి దీనిలో విశేషమైనట్లయితే ఒకసారి సంస్కారములు గనక మనం పరిశీలించినట్లయితే దీనిలో 18 శారీరక సంస్కారములు ప్రతిపాదన చేయబడ్డాయి. యజ్ఞములు 22గా ద్వావింశత్ యజ్ఞాశ్చ అన్నట్లుగా 22 యజ్ఞములు ప్రతిపాదన చేయబడ్డాయి. దానిలో పంచమహాయజ్ఞాలు ప్రథమ యజ్ఞముగాను, పాకయజ్ఞము 7 పాకయజ్ఞములు, 7 హవిర్యజ్ఞములు, 7 సోమయజ్ఞములు మొత్తము కలిపి 40 సంస్కారములుగా మనకు తెలియబడుతూ ఉన్నాయి. మరి దీనిలో విశేషమైనటువంటి సంస్కారములు ఏమైనా ఉన్నాయా, విశేషముగా ఏమైనా చెప్పి ఉన్నారా అని ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే కల్పసూత్రములో విష్ణుబలి సంస్కారం అనేటువంటిది వైఖానసులకు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క విష్ణుబలి సంస్కారములో ఏదైతే హోమశేషమైనటువంటి ఆ యొక్క పాయసమును ఆ గర్భిణీకి తినిపించడం ద్వారా, గర్భ సంస్కారం అనేది ఒక గర్భిణీకి తినిపించడం ద్వారా ఇతో గర్భపుష్టి తతో వైష్ణవత్వం రెండూ కూడా సిద్ధిస్తూ అర్చనకు అర్హత కూడా ఆగర్భ వైష్ణవత్వంగా గర్భములో ఉండగానే ఈ యొక్క శిశువు పొందుతూ ఉన్నాడు అనేటువంటిది వైఖానసుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. దానినే విఖనస మహర్షి వారు సూత్రబద్ధీకరించి ఉన్నారు. అది చాలా విశేషమైనటువంటి సంస్కారం వైఖానసులకు. తదుపరి యదా నాసాగ్రం దృశ్యేత్ దాస్య గ్రహస్థితిం జ్ఞాత్వా శుభాశుభం పరీక్షేత అని చెప్పేసేసి మానవుని యొక్క జనన సమయం ఏ విధంగా తీసుకోవాలో కూడా సుస్పష్టముగా వారు నిర్దేశించి ఉన్నారు. అలానే వీరిని ఔఖేయసులు అనేటువంటి కూడా అంటే ఉఖాస్వగ్నినాదాయ చుల్యాం కపాలమారోప్య వృషభ శకృత్పిండై జాతకాగ్నిం సాధయేత్ అని సూత్రం చెప్తూ ఉంది. అంటే వీరి యొక్క అగ్ని, వైఖానసుల యొక్క అగ్ని ఉఖాపాత్ర నుండి ఉద్భవించడం ద్వారా వీరు ఔఖేయసులని కూడా పిలువబడుతూ ఉన్నారు. ఈ ఉఖాగ్ని జాతకాగ్నిగాను, ఆ తదుపరి ఉపనయనమైన తర్వాత ఉపనయనాగ్నిగాను, అలానే వివాహమైన తర్వాత ఔపాసనాగ్నిగాను, ఆ తదుపరి ఆధానం తీసుకున్న తర్వాత శ్రౌతాగ్నిగాను, చివరికి అంత్యాగ్నిగా కూడా ఇదే అగ్ని కొనసాగించబడుతూ ఉన్నది. అది విశేషము యొక్క వైఖానసులకు అని కూడా మనం తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆ తదుపరి ఇంకనూ విశేషములు ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే ధర్మ సూత్రములో విశేషమైనటువంటి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ ధర్మములు, అలానే సామాన్య ధర్మములు, విశేష ధర్మములు చెబుతూ అక్కడ శ్రావణకాగ్నికుండం యొక్క విధానమును, అలానే దానిలో చేయవలసినటువంటి విశేష హోమ ప్రక్రియను కూడా విశేషం చెప్పబడి ఉన్నది దీనిలో. మరి ఇదే శ్రావణకాగ్ని వానప్రస్థో వైఖాన శాస్త్ర సముదాచార అని బోధాయనుల వారు, ఏకాగ్ని రనికేత అని ఆపస్తంభుల వారు, యముడు, ఈ విధంగా ఎంతో మంది అందరూ కూడా శిష్టులైనటువంటి వారు కూడా ఈ యొక్క వైఖాన సూత్రాన్ని అనుసరించి వానప్రస్థాశ్రమాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా మనకు తెలియబడుతూ ఉన్నది. అలానే దీనిలో ఇంకొక విశేషం ఏమిటయ్యా అని అట్లయితే త్రిదండ సన్యాసమును కూడా, అంటే శిఖా యజ్ఞోపవితములతో కూడినటువంటి త్రిదండ సన్యాసము కూడా దీని అందే వైఖానస కల్పసూత్రం అందే చెప్పబడుతుంది అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి సంశయము, సందేహము కూడా లేదు. చాలా చక్కని విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. వైఖానస ఆగమానికి ఈ విఖనస మహాముని ఆద్యుడు అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి సాంప్రదాయం. అందువల్ల వైఖానస ఆగమము సమాజ శ్రేయస్సు అనేటువంటి అంశం పైన డాక్టర్ గంజాం రామకృష్ణ గారు వివరిస్తారు.
శృతిస్మృతినదీపూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం. విఖనస మహాముని ఆవిర్భవించినటువంటి తీరు, ఆయన స్వయంగా ఉపదేశించినటువంటి గొప్ప సూత్రము, ఆ రెండిటిని కూడా పెద్దలు చాలా చక్కగా మనకి వివరించారు. విఖనస మహాముని తనకి ప్రధానంగా 4 శిష్యులు ఉన్నారు. భృగు, మరీచి, అత్రి, కశ్యపులు. ఈ 4 శిష్యులు కూడా మహారుషులు. భృగు మహర్షి, అత్రి మహర్షి, మరీచి మహర్షి, కశ్యప మహర్షి. ఈ 4రికి వారు భగవదాలయ నిర్మాణము, ప్రతిష్ఠ, అర్చనము, ఉత్సవము, స్నపనము, ప్రాయశ్చిత్తము, తత్వజ్ఞానము అనబడేటువంటి అనేక అంశాలతో కూర్చి ఒక అద్భుతమైనటువంటి భగవచ్శాస్త్రాన్ని ఉపదేశించారు. ఈ భగవచ్శాస్త్రము ద్వారా కలౌ ఆగమ సమ్మతం అని చెప్పినట్లుగా, ఆగమోక్త విధానేన కలౌ దేవాన్ యజేత్సుధీ అని చెప్పినట్లుగా, భగవద్ ఆరాధనని కలియుగంలో ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించినట్లయితే అత్యంత ఉత్తమ ఫలితాలు అందుతాయి అని చెప్పి తెలియజేశారు. ఏమిటా ఉత్తమత్వం అంటే, ఆలయ వ్యవస్థ ద్వారా ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆ పరమాత్మ నిరాకార నిర్గుణమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని సాకారంగా మన కన్నులతో చూసే విధంగా ఆ దివ్య రూపాన్ని ఆలయంలో ప్రతిష్ఠింపజేసుకొని అర్చనాది కైంకర్యాలు ఏ రకంగా నిర్వర్తించాలో ఆ మహర్షులకి ఈ విఖనోమునీంద్రులు అనుగ్రహించారు. ఆ అనుగ్రహం ద్వారానే ఏర్పడినటువంటి ఆలయ వ్యవస్థ నేడు మొత్తం ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా ప్రధాన కేంద్రంగా ఆలయ వ్యవస్థ మారింది. ఆలయ వ్యవస్థలోనే ఆలయ నిర్మాణానికి సంబంధించి కానీ, అర్చకులు కానీ, పాచకులు, పరిచారకులు కానీ, పుష్పమాలికలు కట్టేటువంటి వారు కానీ, ఆలయానికి అనుబంధంగా ఎన్నో రంగాలకు చెందినటువంటి వారు ఆలయాన్ని ఆశ్రయించి జీవిస్తూ ఉన్నారు. ఆలయము సమాజానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేస్తుంది. ఆలయంలో జరిగేటువంటి పంచాంగ శ్రవణం ద్వారా సమాజంలో ఉండేటువంటి పౌరులు ఎప్పుడెప్పుడు ఎలా తమ జీవనాన్ని మలుచుకోవాలో పంచాంగం ద్వారా తెలియజేస్తారు. అలాంటి వ్యవస్థని విఖనోమునీంద్రులు కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే ఉపదేశించి వెళ్ళారు. అట్లాంటి ఉపదేశానికి ఆద్యులు విఖనోమునీంద్రులు. ఆయన ఇంకా ఏం చేశారు అంటే, సమాజానికి నాగరికతని ఆలయం ద్వారా పరిచయం చేశారు. ఆలయం ద్వారా ఆహారము, ప్రసాదాన్ని అందించటము, ఆలయం ద్వారా అనేక రకాలైనటువంటి వస్తువులను ఎలా ఉపయోగించుకోవాలో సమాజానికి అర్థమయ్యేలా చేయటం అనేటువంటిది ఆలయ వ్యవస్థ ద్వారా సమాజానికి జరిగినటువంటి మొట్టమొదటి ప్రయోజనం. అంతేనా, ఆలయాన్ని ఆశ్రయించి నేడు వేద పారాయణలు, అనేక రకాల శాస్త్రములు, అధ్యయనములు ఇవన్నీ కూడా ఆలయాంగంగానే, ఆలయంలో జరిగేటువంటి క్రియలుగానే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే వేదాలలో చెప్పబడ్డటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా సమాజానికి ఉపయోగంగా, సమాజానికి తేలికగా అందుకునే విధంగా ఈ యొక్క ఆలయ వ్యవస్థని విఖనోమునీంద్రులు మొట్టమొదటిగా రూపకల్పన చేసి, మనమందరం కూడా భక్తులుగా ఒక్కటి అనేటువంటి భావనని, సమాజాన్ని ఆ విఖనోమునీంద్రులు భక్త్యా భగవంతన్ నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అన్నట్లుగా ఆ భక్తి ద్వారా భగవానుడైనటువంటి నారాయణుణ్ణి ఉపాసించండి అని చెప్పి భక్తులుగా శరణాగతి చేసే విధంగా
ఆ విధానాన్ని వికనోమునీంద్రులు మొట్టమొదటిగా మనకు చాలా అనుగ్రహించారు. చక్కగా వివరించారండి. వైఖానస ఆగమం అనేటువంటిది మొట్టమొదటి ఆగమంగా కూడా చెప్పవచ్చు. సర్వవేదార్థ సారభూతం అప్రతర్క్యం అనిందితం అనేటువంటి దాని చేత వైఖానస ఆగమం శ్రౌత సమన్వయంతో కూడా నిర్ణయింపబడి చక్కగా వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖానస ఆగమం ద్వారానే అర్చనాదులన్నీ కూడా పరంపరాబద్ధంగా చాలా చక్కగా కూడా ఆచరింపబడుతూ ఉన్నాయి. వైఖానస ఆగమం యొక్క సమాజ శ్రేయస్సు చాలా చక్కగా వివరించారు. వైఖానస ఆగమం తత్వం, వైఖానస ఆగమంలో ఉండేటువంటి విధి విధానం ఏమిటి, దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయం పైన డాక్టర్ నారాయణన్ తనూజి విష్ణువర్ధన్ గారు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ, నమో గురుభ్యః. విఖనో మునీంద్రుల వారి యొక్క జననములో ఉన్నటువంటి ఔన్నత్యము గురించి, అదేవిధంగా విఖనో మునీంద్రుల వారు అనుగ్రహించినటువంటి కల్పసూత్ర వైశిష్ట్యము గురించి, విఖనో మునీంద్రుల వారి ద్వారా ఉపదేశింపబడినటువంటి భగవచ్ఛాస్త్ర మార్గ ఔన్నత్యము గురించి గురువులు పండితులు ఎంతో చక్కగా వివరించారు. ప్రస్తుతం వైఖానసీయమైనటువంటి తత్వజ్ఞానము ఏం చెప్తోంది? తత్వజ్ఞానము అంటే చెప్తారు పెద్దలు, తత్వజ్ఞానాన్ నిశ్రేయసాధిగమః అంటారు. ఒక సూక్ష్మం ఉన్నది. ఒక్క విషయాన్ని తెలుసుకుంటే ఈ విశ్వంలో ఉన్న సకల విషయముల మీద అవగాహన మానవుడికి, ఆ ఆత్మకు కలుగుతుంది అంటున్నారు. ఆ జ్ఞానం ఏమిటి అంటే దానినే తత్వజ్ఞానము అంటారు. అది తెలుసుకుంటే నిజమైనటువంటి తత్వం ఏమిటో మనం తెలుసుకోగలిగితే సకలమంతా కూడా మనకు అర్థమైపోతుంది అని అంటారు. మరి ఆ తత్వజ్ఞానము ఏమిటి? వైఖానసీయమైనటువంటి తత్వజ్ఞానం ఏమిటి అంటే పెద్దలు మనకి ఎంతో చక్కగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విఖనో మునీంద్రుల వారి యొక్క నలుగురు శిష్యులలో మరీచి మహర్షుల వారు రచించినటువంటి విమానార్చన కల్పం అనేటువంటి గ్రంథంలో తత్వజ్ఞానోపదేశ పటలము అని చక్కనైనటువంటి అధ్యాయాన్ని మనకు వారు అనుగ్రహించారు. వైఖానసీయ తత్వజ్ఞానానికి అదియే ఆర్ష గ్రంథము, మూల గ్రంథం. ఇంకా ఒక మాట కూడా ధైర్యంగా మనం చెప్పవచ్చును, మొట్టమొదటి వేదాంత ఆర్ష గ్రంథము కూడా ఆ తత్వజ్ఞానోపదేశ పటలమే అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందులో తత్వజ్ఞానము గురించి చెబుతున్నటువంటి మాట తస్య భావః తత్వం అన్నారు. తస్య భావః తత్వం అన్నారు. ఈ తస్య అనే తచ్చబ్దానికి అర్థం ఎవరండి అని అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణుడి యొక్క భావము ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోవడమే తత్వము. అది గనక మనం తెలుసుకున్నట్లయితే సర్వము మనం తెలుసుకున్నట్లే అన్నారు. మరి ఇక్కడ భావ శబ్దానికి అర్థం ఏమిటి అంటే భావ శబ్ద స్వభావ వాచి, స్వభావము భగవంతుడి యొక్క స్వభావమును మనం తెలుసుకోవాలి. మరి భగవంతుడి యొక్క స్వభావము ఎలా ఉంటుంది అంటే ఆ భగవంతుడి యొక్క స్వభావాన్ని అక్కడే మరీచి మహర్షుల వారు ద్వివిధముగా మనకు తెలియజేశారు. సకలః నిష్కళశ్చ స్వభావః అని. మొట్టమొదటిది నిష్కళ స్వభావముట. ఈ నిష్కళ స్వభావము అంటే ఇది చాలా గంభీరమైనటువంటిది, ఓంకారగమ్యమైనటువంటిది. సకల విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క తత్వముట. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణతో చెప్పారు. క్షీరే సర్పిహి తిలే తైలం పుష్పే గంధ అంటూ చెప్పారు. అంటే చాలా పెద్ద భాండములో క్షీరము ఉన్నది. ఆ క్షీరములోనే సర్పిహి నెయ్యి కూడా దాగి ఉన్నది. కానీ క్షీరమును మనం చూస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న నెయ్యి కూడా మన కంటికి కనపడిందా అంటే ఎక్కడ కనపడుతుంది? కనపడదు. కానీ ఈ క్షీరములో నెయ్యి లేదు అని చెప్పగలమా? కానీ మనకు క్షీరము నుండే నెయ్యి తయారు చేస్తున్నాం కనుక క్షీరములో నెయ్యి ఉందని ఒప్పుకోవలసింది. కానీ కంటికి కనపడదు. మొత్తము విశ్వమంతా కూడా భగవత్తత్వము ఎలా ఉన్నది అంటే క్షీరములో కంటికి కనపడకుండా దాగి ఉన్నటువంటి ఆ నెయ్యి యొక్క అస్తిత్వము ఎలాగైతే ఉన్నదో సారభూతంగా సూక్ష్మాతి సూక్ష్మంగా అలానే భగవంతుడి యొక్క తత్వము కూడా ఈ విశ్వమంతా దాగి ఉన్నది. అటువంటి భగవంతుడి యొక్క ఆ స్వభావాన్ని నిష్కళ స్వభావము అంటారు అన్నారు. మరి భగవంతుడిది రెండవ స్వభావము కూడా ఒకటి ఉన్నదట. దానిని ఏమంటారు అంటే సకలము. ఈ సకలం అనేటువంటి స్వభావము సకల మానవాళికి, మనలాంటి సంసారబద్ధులమైనటువంటి వారికి కూడా అది అవగతమవుతుంది.
అయితే మరి నిష్కళంగా ఉన్నటువంటిది, కంటికి కనపడనటువంటి ఆ తత్వము మనకి ఎలా కనపడుతుంది అంటే, ఇక్కడే పెద్దలు మనకు చెప్పారు, భక్త్యా సంకల్పనాత్ సకలో భవతి. దీనికి కూడా ఉపమానం చెప్పారు, కాష్ఠే అగ్ని మథనాత్ ఉజ్వలన్నివ భక్త్యా సంకల్పనాత్ సకలో భవతి. ఒక చెక్కలో అగ్ని దాగి ఉన్నది. చెక్కలో అగ్ని ఎక్కడ ఉన్నదండి? మన కంటికి కనపడదు నిజానికి, కానీ అక్కడ మథనము చేస్తే ఆ అగ్ని బయటికి వస్తుంది. ఎలాగైతే మథనము చేస్తే కంటికి కనపడనటువంటి అగ్ని బయటికి వచ్చినట్లుగా మనము కూడా భక్తితో ధ్యాన మథనము చేస్తే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఒక రూపాన్ని ధరించి మన కోసము వస్తాడు. దానిని అర్చావతారము అని అంటారు. విశేషేణ ఆవిర్భూయ భాతి స్వయం భగవాన్ అని ఎంతో గొప్పగా లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యంలో కూడా తెలియచెప్పారు. ముఖ్యంగా వైకానసీయమైనటువంటి సిద్ధాంతాన్ని మనం పరికించి చూసినట్లయితే, తిరుమల దివ్యక్షేత్రంలో ఎంతో గొప్పగా భగవత్ కైంకర్యాన్ని, దివ్యమంగళ విగ్రహారాధన కైంకర్యాన్ని ఒనర్చి గొప్పదైనటువంటి మార్గాన్ని ఈ లోకానికి చూపినటువంటి వారిలో అగ్రగణ్యులు శ్రీ శ్రీనివాసమఖి వేదాంత దేశికుల వారు. వారు రచించినటువంటి లక్ష్మీ విశిష్టాద్వైత భాష్య గ్రంథము ప్రధానంగా ఈ వైకానసీయ తత్వమును లోకానికి ఎంతో గొప్పగా అనుగ్రహిస్తూ ఉన్నది. అందులో చాలా ప్రధానమైనటువంటి విషయం ఏమి అంటే, లక్ష్మీ విశిష్ట ఏ వైకః ప్రపత్తవ్య ఇహోదితః. లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క కైంకర్యమే మనమందరం కూడా ఆచరించాలి. ఆ కైంకర్యము మనల్ని అందరినీ కూడా మోక్షం వైపుకు తీసుకుని వెడుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అంటూ వారు ఎంతో గొప్పగా మనకు వివరించారు. మరి అందులో ఉండేటువంటి తత్వాన్ని మనం ఆకలింపు చేసుకోవడంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక చిన్న పద్య రూపంలో కూడా మనం ఇలా మాట్లాడుకోవచ్చును. లక్ష్య పెట్టి చూడ లక్ష్మీషుడెవ్వడు, నిత్య పూజ్యుడతడే నిక్కమతడే, వేద తత్వమంత వెరసి విగ్రహమాయే, విఖనస ముని మాట వెలుగుబాట. వెలుగుబాట లాంటి వికనోమునీంద్రుల వారి యొక్క మాటతో గొప్పదైనటువంటి ఉపదేశ సారముగా లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యకర్తలైనటువంటి ఆ శ్రీ శ్రీనివాసమఖి వేదాంత దేశికుల వారి యొక్క ఉపదేశ సారమేమి అంటే, లక్ష్మీశుణ్ణి మనం పట్టుకోవాలి. ఆ లక్ష్మీశుడి యొక్క కైంకర్యము ఎంత గొప్పది అంటే, వేదతత్వమంతా కూడా వెరసి విగ్రహముగా అయిందయ్యా. దివ్యమంగళ విగ్రహ రూపము మనకు తిరుమల దివ్యక్షేత్రంలో కనపడేటువంటి స్వామి వేదాంత వేద్యుడే. ఆ స్వామిని కనుక ఆరాధిస్తే చాలు, అదే మనల్ని మోక్షం వైపుకు తీసుకుని వెడుతుంది. ఈ స్వామి వారి యొక్క ఆరాధన మార్గము ఏదైతే ఉన్నదో అది భుక్తి ముక్తి ఫలప్రదము అని వైఖానసీయ సిద్ధాంతము చాలా గొప్పగా మనకు వివరణ చేస్తూ ఉన్నది. వికనో మునీంద్రుల వారు ఘంటాపదంగా కల్పసూత్రంలో చెప్పారు, నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమచ్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని వారు ఉపాసనా మార్గాన్ని, ప్రాప్తి మార్గాన్ని తెలియజేశారు. చాలా చక్కగా వివరించారండి. ఈ తత్వం చాలా అనంతమైనటువంటిది. ఈ అనంతమైనటువంటి తత్వం చెప్పుకుపోతూ ఉంటే చాలా రకాలుగా ఉంటుంది. 3 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు: జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయ. ఈ జ్ఞాత అనేటువంటి మనం జ్ఞేయుడైనటువంటి పరమాత్ముని జ్ఞానం అనేటువంటి శృతి ద్వారా మనం తెలుసుకోవటమే ఒక ప్రధానమైనటువంటి తత్వం. అంటే పరమాత్ముడు ఎలా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, ఆ పరమాత్ముడి యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అని చెప్పి తత్వాన్ని చాలా చక్కగా విశదీకరించారు విఘనో మునీంద్రులు. అటువంటి తత్వాన్ని మనం తెలుసుకొని మనమందరం కూడా సార్థకులమై మన జీవితం అంతా కూడా సార్థకం చేసుకొని భగవద్ అనుగ్రహ ప్రీతిపాత్రులం కావాలి అనేటువంటి దానితో ఈ వైదికమైనటువంటి మార్గాన్ని చాలా చక్కగా ఉపదేశించారు విఘనో మునీంద్రులు. ఈరోజు చాలా శుభదినం. అందరికీ కూడా వైఖానస ఆగమ తత్వాన్ని ఉపదేశించినటువంటి ఆ విఘనో మునీంద్రులను స్మరించుకోవటానికి అవకాశం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికార వర్గానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఓం నమో